అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో సాఫ్ట్గా ఉండే బెల్లం రవ్వ లడ్డు రెసిపీ చూపిస్తాను. నార్మల్గా అందరూ రవ్వ లడ్డు అంటే షుగర్తో చేస్తారు కదా, బెల్లంతో కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ రవ్వ లడ్డుకి ఎలాంటి పాకం అవసరం లేదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. వీడియో చూశాక మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కంపల్సరీ అండి, నెయ్యి వేసుకుంటేనే రవ్వ లడ్డుకి టేస్ట్ అనేది బాగుంటుంది. నెయ్యి కరిగాక ఇందులోకి మనం ఏ అయితే డ్రై నట్స్ వేసుకోవాలనుకుంటున్నామో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇలా వేసుకొని వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను. మీకు ఇష్టమైతే బాదం పప్పు కూడా వేసేసుకోండి కట్ చేసుకొని. ఇలా ఇవి రెండు బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు సూజీ రవ్వ వేసుకోవాలి. దీన్నే బొంబాయి రవ్వ ఆరు ఉప్మా రవ్వ అని కూడా అంటారు. మీడియం ఫ్లేమ్లో ఈ రవ్వని బాగా వేయించుకోవాలి. మనం వేయించుకుంటుంటే ఒకలాంటి ఫ్లేవర్ వచ్చి కలర్ కూడా కొంచెం చేంజ్ అవ్వాలండి, అంతవరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి రవ్వ లడ్డు టేస్ట్ బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్నాక ఇందులోకి 1 పావు కప్పు వరకు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. నేనైతే ఇది బయట తెచ్చుకున్న కొబ్బరి పొడి వేశాను, మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. రవ్వతో పాటు కొబ్బరిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇలా వచ్చే వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వని దింపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది కొద్దిగా చల్లారే వరకు ఇలా పక్కన పెట్టేసుకోండి. కొంచెం వేడి తగ్గాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి 3/4 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న రవ్వలో నుంచి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు రవ్వని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక గ్రైండ్ చేసుకోవాలి. మనం రవ్వ వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల పొడి పొడిలాడుతూ వస్తుంది బెల్లము, లేదంటే ఉండలాగా అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని రవ్వలో వేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని, మీకు ఇలాచీ ఫ్లేవర్ నచ్చితే కూడా ఇలాచీ పౌడర్ వేసుకోండి. నేనైతే ఇక్కడ వేయలేదు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా చేతితో కలుపుకోవాలి. బెల్లం అంతా ఇలా రవ్వకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిసిపోయింది కదా. ఇలా కలిపేసుకున్నాక కాంచి చల్లార్చిన పాలని కొద్దిగా జస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇలా మీగడతో సహా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ పాలను వేసేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ ఉండ చుట్టడానికి రాలేదనుకోండి, మరి కొంచెం పాలు వేసుకోండి. ఒకవేళ లూజ్ అయిపోతే కొద్దిసేపు అలాగే పెట్టండి, ఆరిపోయి నీట్గా వస్తుంది. ఇలా చూసుకుంటూ వేసుకొని పాలని మనం ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా ఉండలాగా వచ్చిందనుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటాయి, సాఫ్ట్గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.